డైలీ టేస్ట్ ది డైలీ. యాంకర్ శ్యామలతో పాటు 27 మందిపై కేసు నమోదైంది. కర్నూలు బస్సు ప్రమాదంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని కేసు నమోదు చేశారు. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, కందూరి గోపికృష్ణ, సివి రెడ్డి, వైసీపీ ట్విట్టర్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. కర్నూలు రూరల్ తాండ్రపాడుకు చెందిన వేణుమూలయ్య అనే వ్యక్తి కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ప్రమాదానికి కల్తీ మద్యం, బెల్ట్ షాపులే కారణమంటూ వీరు టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ప్రజలను తప్పుదారి పట్టించి అశాంతి సృష్టించాలనే ఉద్దేశంతోనే అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు. రైట్, ఇదాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, అక్టోబర్ 24న కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 ప్రాణాలను బలికొన్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన రాజకీయ రంగు పులుముకుంటోందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు, ప్రస్తుతం కూడా చేస్తున్నారు అన్న ఆరోపణలతో పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారని చెప్పి కూడా సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఈ 27 మందిలో వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతా నిర్వాహకులతో పాటు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, అలాగే సివి రెడ్డి, కందుకూరి గోపికృష్ణ వంటి వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని బెల్ట్ షాపులు, కల్తీ మద్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందంటూ వైసీపీ ప్రచారం చేయడమే ఇందుకు కారణమైందని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ ప్రచారంపై కర్నూలు మండలం జి తాండ్రపాడుకు చెందినటువంటి పేరపోగు వేణుమూలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు తాలూకా అర్బన్ పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కూడా తెలుస్తోంది. అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు కల్లూరి మండలం చిన్న తేకూరు వద్ద దగ్ధమైన పరిస్థితి మనం చూసాం. ఈ దుర్ఘటనలో 19 మంది సజీవ దహనం కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు ప్రమాదానికి అసలు కారణాన్ని కూడా వెల్లడించారు. మధ్యమత్తులో శివశంకర్ అనే వ్యక్తి నడిపినటువంటి బైక్ డివైడర్ ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మరణించాడని దర్యాప్తులో తేలింది. అదే బైక్ పై ఉన్న అతని స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసులకు కీలక సమాచారం ఇచ్చాడు. వారిద్దరూ కూడా మద్యం సేవించామని, ప్రమాదం తర్వాత రోడ్డుపై పడి ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు తీసే ప్రయత్నంలో ఉండగా రహదారిపై ఉన్న బైక్ ను బస్సు వేగంగా ఢీకొని ఈడ్చుకెళ్లిందని, దానివల్లే మంటలు చెలరేగాయని శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసులకు వివరించాడు. ఈ వాంగ్మూలానికి మద్దతుగా శివశంకర్ పెట్రోల్ బంక్ లో ఆయిల్ కొట్టించినటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు అప్పట్లో విడుదల చేశారు. పోలీసుల దర్యాప్తు వాస్తవాలు ఇలా ఉండగా దీనిని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ కల్తీ మద్యానికి ముడిపెట్టి ప్రచారం చేశారన్నది ముఖ్యమైన ఫిర్యాదుగా పోలీసులు. ఈ మేరకు పోలీసులు తాజాగా యాంకర్ శ్యామల, అలాగే తదితర వైసీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సందీప్. థ్యాంక్ యూ రామచంద్ర.